హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను దేవుడికి నైవేద్యం పెట్టడానికి రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్ ప్రాసెసే. ఫస్ట్ అయితే రవ్వని రోస్ట్ చేసి ఒక పక్కకు పెట్టుకోండి. దాంట్లోనే కొంచెం నెయ్యి వేసుకొని అది మెల్ట్ అయిన తర్వాత దాంట్లోనే నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. కాజు, బాదం, కిస్మిస్ వేసాను. మీకు ఇష్టమైతే మీరు ఇంకేవైనా యాడ్ చేసుకోవచ్చు. వాటిని మంచిగా రోస్ట్ చేసుకొని చూడండి, మంచిగా రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు దాంట్లోనే పాలను యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసుకుంటారు, కాకపోతే నేను యాడ్ చేయలేదు. మొత్తం పాలతోటే ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లోనే మీ టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోండి. మంచిగా మరగనివ్వండి. దాంట్లోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మంచిగా మరగనివ్వండి. ఈ విధంగా బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వేయించుకొని పెట్టుకున్నాం కదా గర, వేసుకొని మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. అంతే, రెడీ అయిపోయినట్టు. లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకోండి. మంచిగా నెయ్యి ఫ్లేవర్తో సూపర్ ఉంటుంది టేస్ట్. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే వీడియో. బాయ్ బాయ్.